ఇవ్వారాలొద్దమ్మా, హద్దు మీరొద్దమ్మా అంటూ జనసేన క్యాడర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మంచికి మంచి, పంచికి పంచిస్తానన్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలకు గుడ్ బై చెప్పాల్సిందే అన్నారు. మొన్న తిరుపతి సమావేశంలో గొడవ, దయచేసి కూర్చోండి, దయచేసి ఇది ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. డయాస్ క్లియర్ చేయండి, డయాస్ క్లియర్ చేయండి, డయాస్ క్లియర్ చేయండి. నేడు ఒంగోలు సమావేశంలో రభస. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒంగోలు సమావేశంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎర్రగొండపాలెం జనసేన ఇన్ఛార్జిని మార్చాలంటూ గొడవకు దిగారు. దీంతో జనసేన కార్యకర్తలు 2 గ్రూపులుగా విడిపోయి డి అంటే డి అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందే బాహాబాహికి దిగారు. బాలినేని చెప్పినా వినకుండా బస్తీ మీద సవాలన్నారు. దీంతో బాలినేనికి కోపం వచ్చింది. ఒంగోలు తన అడ్డాని, తన ముందే తగాదాలేంటని ఫైర్ అయ్యారు శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి వ్యవహారాలు తన దగ్గర నడవవంటూ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి. నేను మటుకి ఎవరిని కూడా లెక్క చేయను. ఓపెన్ సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా ఉంటా, ఎవరిని వ్యవహారాలు చేస్తే వ్యవహారాలు చూసుకుంటా. కలిసి పనిచేయాల. జనసేన 2 గ్రూపులు అనేది ఉండకూడదు. ఒకటే చెప్తా ఉన్నా, 2 గ్రూపులు ఉంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల వల్ల మనకి ఇబ్బంది జరుగుద్ది. తాను జనసేనలో చేరినప్పుడు కూడా కొందరు కుట్రలు చేశారని మండిపడ్డారు శ్రీనివాస్ రెడ్డి. సార్ కళ్యాణ్ గారు మా మీద 100 కేసులు పెట్టించారండి, మరి ఆయన చేర్చుకుంటే అట్టని కూడా మాట్లాడినారు. నాకేందండి, ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో జనసేనలో చేయాలని తప్పితే వీళ్ళ కోసం కాదు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సహకరించారని, అలాంటి వ్యక్తికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ రోజు నాకు కళ్యాణ్ గారు నాకు సహాయం చేస్తే నేను కృతజ్ఞహీనుడుగా ఉంటానా చెప్పండి. 4 సంవత్సరాలు మంత్రి ఉండి వదులుకున్న రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని, అలాంటిది ఈరోజు నన్ను సహాయం చేస్తున్నటువంటి కళ్యాణ్ మర్చిపోతానా? ఖచ్చితంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరేసేదానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. జనసేన పార్టీని బలోపేతం చేయడమే కాదు, ఏ ఎన్నికలోనైనా అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇస్తానన్నారు బాలినేని.